రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 18 కోట్లు ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధికి మంజూరు అయిందన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం పూర్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి ఇబ్బంది ఉన్న రైతుల సంక్షేమానికి రైతు భరోసా కింద గతంలో ఉన్న 10,000ను ఇప్పుడు 12,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎల్లమ్మ చెరువు చారిత్రాత్మక ప్రాంతమని దీనిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్ లోకల్ బాడీస్ వారు ఒక కన్సల్టెంట్స్ సంప్రదించి ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేయాలనగానే దానికి సంబంధించి ఒక ప్రతిపాదన తయారు చేయడం, మున్సిపల్ కార్పొరేషన్ అందరి ముందట దాన్ని కొంత చూపెట్టి ఈ విధంగా ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అనేటువంటి మాట మీరు ఎన్నుకున్న పట్టణ ప్రజాప్రతినిధుల ముందు ప్రదర్శించి అందరి ఆమోదం తీసుకొని దానికి వెంటనే ప్రతిపాదనలు పంపిన తొందరలోనే ఇందుకు సంబంధించి 20 కోట్ల రూపాయల 18 కోట్ల రూపాయలు దీనికి అంబేద్కర్ గారి జంక్షన్, గాంధీ జంక్షన్, అదేవిధంగా అనబేరి ప్రభాకర్ రావు గారి జంక్షన్, అక్కడ ఇంకొకటి కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ పేరు మీద 4 జంక్షన్లు 50 లక్షల రూపాయలతోటి అభివృద్ధి తీసుకున్నాం. గతంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్ లోకల్ బాడీస్ వారు ఒక కన్సల్టెంట్స్ సంప్రదించి ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేయాలనగానే దానికి సంబంధించి ఒక ప్రతిపాదన తయారు చేయడం, మున్సిపల్ కార్పొరేషన్ అందరి ముందట దాన్ని కొంత చూపెట్టి ఈ విధంగా ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అనేటువంటి మాట మీరు ఎన్నుకున్న పట్టణ ప్రజాప్రతినిధుల ముందు ప్రదర్శించి అందరి ఆమోదం తీసుకొని దానికి వెంటనే ప్రతిపాదనలు పంపిన తొందరలోనే ఇందుకు సంబంధించి 20 కోట్ల రూపాయల 18 కోట్ల రూపాయలు దీనికి అంబేద్కర్ గారి జంక్షన్, గాంధీ జంక్షన్, అదేవిధంగా